నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 99 టీవీలో లాయర్ రజని గోబ గుయ్యమనిపించాడు ఒక టెలికాలర్. మామూలుగా కాదు, అసలు ఏం సమాధానాలు చెప్పాలో తెలియక ఏదైతే ఆ టెలికాలర్ మాట్లాడుతుంటే మన రజని పిచ్చి నవ్వులుతుంది. ఎందుకు అంటే ఆయన ఏమడిగాడంటే, మీరు కాపులు సీఎం కావాలని అడుగుతారు, కానీ మీరు కానీ అంబటి రాంబాబు కానీ పోయి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారు. మీరు కాపులు సీఎం కావాలనుకుంటే వైసీపీ పార్టీ తరఫున మిమ్మల్ని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబును కానీ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే ఖచ్చితంగా మా అందరి మద్దతు మీకు లభిస్తుంది. మీరు ఎన్నాళ్ళు ట్రై చేసినా అక్కడ మీరు ముఖ్యమంత్రి కాదుగా, డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో కూడా రాలేరు కదా. గతంలో ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కదా. మరి ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నాం మేము, ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు, అందుకని ఆ విరక్తితోటి మేము జనసేన పార్టీని వీడాము, వైసీపీలో చేరామని చెప్తున్నారు. వెరీ గుడ్, మంచి మాట. మరి వైసీపీలో మీకు ఇప్పుడు ఏమన్నా ముఖ్యమంత్రి ఆ పదవి ఏమైనా ఆఫర్ చేస్తున్నాడా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా పొరపాటున అరెస్ట్ అయ్యి జైలుకు పోతే ఆ పార్టీలో ఏమన్నా ముఖ్యమంత్రిగా మిమ్మల్ని ప్రమోట్ చేస్తాడా? ఏ కారణం చేత మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఊడిగం చేస్తున్నారు, కారణం ఏంటి అనేది మీ అందరూ తెలియాలంటే ఫస్ట్ మన టెలికాలర్ అడిగినటువంటి ప్రశ్నకి, ఎందుకంటే చాలా సింపుల్గా స్లీపర్ షాట్ అంటారు, ఎందుకంటే సుత్తి లేకుండా సూటిగా కొట్టాడు. సరే, ఒకసారి మన టెలికాలర్ ఏం మాట్లాడాడు చూసి తర్వాత వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో దాని గురించి మనం పూర్తిగా వివరణ తీసుకుందాం. ఏది ఏమైనా మన రజనీకి మాత్రం పాపం ఏం సమాధానం చెప్పాలో తెలియక బాగా ప్రతి దాంట్లో నేను పెద్ద తెలివికల దాన్ని, నన్ను మించినోడు లేరు, నాకు అన్ని సర్వం వచ్చు, నన్ను మించినోడు ఎవరు లేరు అనుకునేటువంటి రజనీ కూడా బిక్కమొహం వేసింది. సరే, ఒకసారి చూడండి. మీరు కాపులు సీఎం అవ్వాలని వైసీపీకి ఉంటే ఆ కన్నా లక్ష్మి జగన్మోహన్ రెడ్డి గారిని అనౌన్స్ చేయమనంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతే సీఎం కింద మా పార్టీ సపోర్ట్ చేస్తున్నారు. లేదు కాపులు, ఒక్క నిమిషం సార్, కాపులు సీఎం అవ్వాలని వైసీపీకి ఉంటే ఆ కన్నా లక్ష్మి గారు కన్నా రజనీ గారిని సీఎం చేస్తానని జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయమనండి. లేదు మా కాపు టైగర్ అంబటి రాంబాబు గారిని సీఎం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని అనౌన్స్ చేయమని నిజంతు సార్. లేకపోతే సొల్లు మీరేమో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కాపులు తెచ్చుకొడతారు ఎందుకు? ఓకే, కాపులు ఎలా కనిపించారు మాట్లాడితే కాపులు తెచ్చుకొడతారు మీరు. సరే సరే కదా, వాస్తవమే కదా. వాళ్ళు ఆయన కరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. ఎస్, మీరేమంటున్నారు, కాపులంతా మనం అండగా నిలబడాలి, ఐక్యంగా ఉండాలి. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారు, అంబటి రాంబాబు లకారాలతో చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ తల్లి గారిని చంద్రబాబు నాయుడు తిట్టినా కూడా అదేం తప్పు కాదు, ముఖ్యమంత్రి కాబట్టి పడాలి, ముఖ్యమంత్రి కాబట్టి మనం వాగినా వినాలి, ముఖ్యమంత్రి కాబట్టి మనం చెప్పుతో కొట్టినా పడాలి. కానీ ముఖ్యమంత్రిగా ఆయన చర్యలు తీసుకోవాలంటే మాత్రం మా కులం కార్డు ముందు పెట్టుకుంటాం, మా కులం కార్డుని ముందుకు ప్రస్తావిస్తాం, ఆ కార్డుని వాడుకుంటాం అనే వాళ్ళకి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో నేను క్లియర్గా చెప్తున్నా, అన్ని రాష్ట్రాల్లో డెవలప్మెంట్ రాజకీయాలు నడుస్తుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో కుల రాజకీయాలు నడుస్తుంది. కులాలు మతాల మధ్య మాత్రమే రాజకీయాలు నడుపుతున్నారు. సిగ్గుండాలి, మనం ఆలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు మేము అడుగుతున్న రైట్, ఆయన సరైన క్వశ్చన్ అడిగారు. అంబటి రాంబాబుకి కానీ లేకపోతే కన్నా రజనీ గారు కానీ ముఖ్యమంత్రిగా వైసీపీ పార్టీ తరఫున ఇస్తామంటే జనసేన పొత్తు పెట్టుకున్నా సరే మేము చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కాదని కన్నా రజనీ గారి వెనకాల నడుస్తాం, ఆమెను సపోర్ట్ చేస్తాం, ముఖ్యమంత్రిగా కావడం కోసం ట్రై చేస్తాం, మా వంతు ప్రయత్నాలు చేస్తాం. ముఖ్యమంత్రిగా ఇస్తాడేమో అనౌన్స్మెంట్ చేయమని చంద్రబాబు నాయుడిని, చేయమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని, మా మద్దతు ఉంటుందని చెప్పాడు. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? అంబటి రాంబాబుకు గత 5 ఏళ్లలో ఆయన అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ తిట్టడానికి వాడుకున్నాడు. వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీళ్ళిద్దరిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టడానికి వాడుకున్నాడు. అంటే కులాల సమీకరణలో కేవలం కుల రాజకీయాలు చేసి ఆ సామాజిక వర్గం వాళ్ళ చేత ఆ సామాజిక వర్గం వాళ్ళని తిట్టించి అదొక పెద్ద రిటర్న్ కౌంటర్ ఇచ్చారనే స్థాయిలో వైసీపీ మునిగిపోతుంది. అదే వైసీపీ కొంప ముంచింది. ఇక రోజా అంటే ఇంక మీరు చెప్పాల్సిన పనుల తాడు దిగిన దున్నపోతులాగా భగవంతుడు తెలుసు కాబట్టి దున్నపోతుకి కొమ్ములు ముందు ఇచ్చాడు, గాడిదకి వెనక కాళ్ళకు బలం ఇచ్చాడు. ఈ రోజాకి ఒకవేళ పొరపాటున కాళ్ళు కానీ వెనక్కిచ్చినట్లయితే, కొమ్ములు వెనక్కిచ్చినట్లయితే ఎంతమందిని చంపేస్తుందో చూసి చూడకుండా. కాబట్టి రోజా సంగతి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పర్టికులర్ కులాలను తిట్టడానికి ఆ పర్టికులర్ నాయకులు మాత్రమే పెంచి పోషించాడు. అంటే కుల రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాడు. సిగ్గనిపించట్లా? ఈ కన్నా రజని నేను అడుగుతున్నా, అసలు నిన్నటిదాకా
కాపు కులస్తులు మా కాపోళ్ళు అబ్బాయిలు అంటే కమ్మోళ్ళు అమ్మాయిలు రెడ్డిగారు అమ్మాయిలు పడిపోతున్నారు మా మీదకి, మమ్మల్ని వెంట పడుతున్నారు, మమ్మల్ని పెళ్ళిళ్ళు చేసుకోమని మా వెనకాల తిరుగుతున్నారు అని నిన్నటిదాకా ఆ కాపు గురించి డప్పు కొట్టుకొని ఆ వనభోజనాలలో పోయి అయ్యే మాటలు మాట్లాడుకుంది. సరే, ఇప్పుడు బయటకు వచ్చేసి రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోము, బీసీలు ఉద్యమం చేస్తుంటే నేను సపోర్ట్ చేస్తా, అవసరమైతే రామచంద్ర యాదవ్ గారు కానీ చేయలేక పక్కకి వెళ్ళిపోతే ఆయన ఉద్యమ స్ఫూర్తిని నేను తీసుకుంటాం, మరి ఆయన మన విత్డ్రా చేశాడు కదా, నువ్వు వెళ్ళొచ్చు కదా. ఎన్ని రాజకీయాలలో చెప్పుకున్నంత తేలిక కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పర్సనల్గా నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, బహుశా నీకు మైండ్ సెట్ సరిగా లేదు. నువ్వు కూడా లండన్ మందులు వాడాల్సిన సమయం వచ్చింది. ఎక్కువసేపు ఉంచుకోకుండా దాన్ని సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకో, లేకపోతే రానున్న రోజుల్లో నీకు మెడిసిన్ ఆ లండన్ నుంచి తీసుకురావాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అనేది ఏంటంటే, మనం రాజకీయాలు చేయాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి. రాజకీయాలు చేయాలంటే ఏంటి, ఒక స్థిరత్వం ఉండాలి. అది జనసేన పార్టీలో ఉంటారో, లేకపోతే వైసీపీ పార్టీలో ఉంటారో, లేకపోతే ఇంకొక పార్టీలో ఉంటారో, ఏ పార్టీలోనే ఉండి ఈవెన్ దాని గురించి నేను మాట్లాడట్లా. కానీ మనం రాజకీయాలలో ఎంత హుందాగా ఉంటామో, ఎంత గౌరవంగా ఉంటామో, ఆ పార్టీ జెండాని పైకి తీసుకెళ్ళినప్పుడు ఆ పార్టీలోనే మనం ఉండాలి. పదవి రాలేదు కదా, పదవి ఇవ్వలేదు కదా, కాబట్టి ఇంకా నాకు ఇక్కడ పదవి రాదేమో అందుకని నేను పార్టీ మారుతున్నాను అని అనుకోవటం అనేది నిజంగా మూర్ఖత్వం లాంటిది. ఇప్పుడు కన్నా రజనీ లాంటి వాళ్ళు చేసింది మూర్ఖత్వమైనటువంటి పని. ఎందుకంటే నీకు పదవి ఎన్ని రోజులకు రావాలమ్మా? పవన్ కళ్యాణ్ గారు పాపం 2 చోట్ల పోటీ చేసి 2019లో ఓడిపోయినప్పుడు ఆయన వెనకాల మీరు అందరూ నిలబడి ముందుకు నడిపించాల్సింది. పదండి సార్ మనం ముందుకు వెళ్దాం, ఏమవుతుంది, ప్రజాక్షేత్రంలో మనం ఓడిపోయాం. అదే 2 చోట్ల ఒక పవన్ కళ్యాణ్ గారు, అది కూడా మీ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట ఆయన నామినేషన్ వేస్తే ఓడిచ్చారు కదా, ఎంత బాధపడతారు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోవాలి. ఆయనకి 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, ఏం మీకేంటి బాధ ఏంటి నేను అడుగుతున్నా. ఎవరికి బాధ? ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు వచ్చిన బాధ ఏంటి? ఆయనకు నచ్చలేదు, గిట్టలేదు, వాళ్ళకి ఏదో ఇవ్వాల్సింది ఇచ్చుకున్నాడు అంటే ఆయన బాధలు ఆయన పడుతున్నాడు. వాళ్ళు బాధపడాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు బాధపడాలి. మీకేంటి ఊపెక్కువ? ఊళ్ళో పెళ్ళి కుక్కగడ ఊడి చేయడం దేనికి అంత అవసరం? మరి అయాలు మీరు మాట్లాడాలి కదా, అయాల కాపు సంఘ నాయకులు మాట్లాడారు కదా. ఎవరు మాట్లాడారు? ఆ పెళ్ళిళ్ళు ప్రస్తావన తెచ్చింది అంబటి రాంబాబు, పేరు నాని. పోనీ గీల బతుకులేని సక్రంగా ఉన్నాయంటే పేరు నాని వాళ్ళ అయ్యకి 2 పెళ్ళిళ్ళు, ఒక ఆమె అఫీషియల్ కనెక్షన్ అయితే ఇంకొక ఆమె అన్అఫీషియల్ కలెక్షను. అది మొన్న ఆయనే చెప్పేశాడు. ఇక మనోడికి కూడా 2 కలెక్షన్స్ అని 2 పెళ్ళిళ్ళని అంటున్నారు. ఇక అంబటి రాంబాబు సంగతి పేరుకు మాత్రమే పెళ్ళి అయింది, కానీ ఇచ్చిన ప్రతి దాన్ని గోకుతాడు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతుంటే మా కాపోడు కదా, మా కులపోడు కదా, మాట్లాడితే తప్పేంటి అని అడుగుతారా? పళ్ళు రాళ్ళగొట్టి చేతిలో పెట్టాలి మీరు. మరి ఎందుకు చేయలే? రోజు చేయాల్సింది కదా. కులం ప్రస్తావన దేనికి తీసుకొచ్చారు? కాబట్టి నేను చెప్పేది అంటే రజనీ, మీరు వైసీపీలో కుల రాజకీయాలు చేయడానికే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు. మీకు పదవి ఇవ్వాలనే ఉద్దేశం ఆయనకి లేదు. అసలు మీకు పదవి ఇవ్వాల్సినటువంటి ఆలోచన కూడా ఆయనకి లేదు. ఆయనకు రేపు పవర్ వస్తే మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డో, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డో, ఇంకా కృష్ణమోహన్ రెడ్డో ఇలాంటి వాళ్ళందరినీ ఆయన చుట్టూ పెట్టుకుంటాడు. తప్ప నుంచి ఆ రోజు మీకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పేమెంట్ తీసుకో, చెయ్యి, న్యాయం చేయి, కానీ ఒక రకంగా ఆలోచన చేసుకో. మీ కులానికి మీరు ద్రోహం చేయకండి. ఇప్పుడు అతను అడిగాడు కదా, దమ్ముంటే ప్రకటించమని మేము మద్దతు ఇస్తామంటున్నాడు. మరి ఓపెన్ ఛాలెంజ్ తీసుకొని చేతనైతే మరి దేనికి ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారు? రాష్ట్ర అభివృద్ధి మీద చేయండి. కులాల మీద, మతాల మీద రాజకీయం ఏంటి చండాలంగా? ఇలా చూడు, పళ్ళు రాళ్ళు కొట్టి చేతిలో పెట్టాడు ఆయన. సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు.